హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను కాకరకాయ కూర్మ చింతపండు రసం లేకుండా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. చాలా సింపుల్‌గా, టేస్టీగా. ఇక నేను పావు కేజీ కాకరకాయలు తీసుకున్నా. దాన్ని రౌండ్‌గా ఇలా కట్ చేసుకున్నానండి. 3 మీడియం సైజ్ టమాటోలు, 3 పచ్చిమిర్చి, ఒక ఉల్లిగడ్డ, 2 రెమ్మల కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర తీసుకున్నానండి. దీంట్లోకి మనం ముందుగా గ్రేవీకి కావాల్సిన ఐటెమ్స్ తయారు చేసుకుందామండి. నేను ఇక్కడ చిన్న కడాయి పెట్టుకొని 1/3 కప్పు పల్లీలు వేసుకున్నానండి. 5-6 టేబుల్ స్పూన్ వరకు ఉంటుంది పల్లీలు. ఇందులోనే ఇది కొంచెం ఫ్రై అవ్వనివ్వాలండి. ఈ పచ్చితనం అంతా పోయి ఇలాగా ఫ్రై అయ్యేలాగా చేసుకోవాలి. ఇప్పుడు మనం 2 టేబుల్ స్పూన్ నువ్వులు యాడ్ చేసుకోవాలండి. ఈ నువ్వుల్ని కూడా కొంచెం ఫ్రై చేయాలి. ఇవి ఫ్రై అవుతుంటే 2 చెంచాల ఎండు కొబ్బరి పొడిని కూడా వేసుకోవాలండి. ఇప్పుడు ఇవన్నిటిని చల్లగైన తర్వాత మనం మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. మనం దీన్ని గ్రేవీగా వాడుకుంటాం. దీంతోని చాలా ఫ్లేవర్ వస్తుంది. కొద్దిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇలా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్నానండి నేను. ఇప్పుడు ముందుగా ఒక కడాయి తీసుకొని మనం కాకరకాయలు అనేటివి ఫ్రై చేసుకోవాలండి. ఫ్రైకి సరిపడేంత ఆయిల్ వేసుకోవాలి. ఈ కాకరకాయల పచ్చితనం అంతా పోయేలాగా మనం ఫ్రై చేసుకుందామండి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి కాకరకాయ చేదనేది ఉండదండి, బాగుంటుంది. ఈ రౌండ్గా కట్ చేసుకున్న కాకరకాయలని ఇప్పుడు ఈ నూనెలో వేసి ఆ పచ్చితనం పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం. హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసామనుకోండి, ఈ కాకరకాయలు అనేవి తొందరగా ఫ్రై అవుతాయండి. ఇలా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. అలాగే మిగతావి కూడా ఫ్రై చేసి ఇలాగే పక్కన తీసి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇదే కడాయిలో కొద్దిగంత ఆయిల్ తీసేయాలి. ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ఉంచాలండి కడాయిలో. కొద్దిగా జీలకర్ర వేయాలి. అలాగే మిగతావి కూడా వేసుకోవాలి. ఇప్పుడే పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిగడ్డలు ఇవి వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇవన్నీ కొద్దిగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీని మీరు చపాతీలోకి తిన్నా బాగుంటుందండి. ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నా. హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నానండి. ఇవి కొద్దిగా కలిపేసిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోలని వేయాలండి. ఈ టమాటోలు కూడా బాగా ఉడికిపోయేంత వరకు చూడాలి.
ఇంకాస్త ఉడకాలండి టమాటోలు. ఈ కాకరకాయ అసలు చేదుండదండి. చాలా బావుంటుంది. చిన్న పిల్లలకి పెట్టినా మంచిగా తింటారు. పైగా దీంట్లో చింతపండు రసం కూడా మనం యాడ్ చేసుకోవట్లేదు కాబట్టి అందరికీ పడుతుంది. అందరు తినొచ్చు. ఇప్పుడు టమాటోలు ఫ్రై అయ్యాయండి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పొడులు, పల్లీలు, నువ్వుల పొడిని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది కొంచెం మంచిగా ఫ్రై చేయాలండి. ఇప్పుడు దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ వరకు కారం వేయాలి. కారం తక్కువ కావాలన్నా వేసుకోవచ్చండి. 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ పడుతుంది. కారం తక్కువ తినే వాళ్ళు కొంచెం తక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది మంచిగా మిక్స్ చేశాక మనకి గ్రేవీకి కావాల్సిన వాటర్ వేసుకుందాం. ఇక్కడ ఒక గ్లాసుడు వాటర్ని నేను వేసుకున్నానండి. ఇలా మిక్స్ చేసి మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూస్తే ఇలా ఆయిల్ అనేది కొంచెం పైకి రావాలండి. అప్పుడు మనం ఈ మిగతా కాకరకాయలు ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయలని యాడ్ చేయాలి. యాడ్ చేసి కలుపుకోవాలి. ఇలా ఒక 2 మినిట్స్ ఉంచాలండి. అంతే, మనకి ఆయిల్ అనేది పైకి కనిపిస్తుందండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసేసి దించుకోవడమే. ఇది కంపల్సరీ ఒకసారైనా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. చేదు ఉండదు, పులుపు ఉండదు, కానీ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం దీన్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. చాలా ఈజీ అండ్ సింపుల్ అండి ఈ రెసిపీ. చపాతీలోకి తిన్నా బాగుంటుంది. Thanks for watching my video. Please like, share and subscribe to my channel అండి. Thank you. Bye bye.